వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ మనం 5 రకాల డ్రింక్ తయారు చేసుకుందాం ఫుడ్ కలర్ లేకుండా. వేసవికాలం వచ్చేసింది కదా, మనం కూల్ డ్రింక్ ఇంట్లోనే తయారు చేసుకుందాము. డ్రింక్ ఎలాగంటే గులాబీ రేకులు, గులాబీ పువ్వులు కొనుక్కొని శుభ్రంగా కడుక్కొని వాటిని నీళ్ళు వాడాక నీడని ఎండబెట్టుకోవాలి. అవి బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలాగే గులాబీ రేకుల పొడి అవుతుంది. ఈ పొడాన్ని మనం నీళ్ళల్లో మరగబెట్టుకుని ఇందులో షుగర్ కలుపుకుని ఈ గులాబీ నీళ్ళు తాగితే వాటర్ కలుపుకుని కడుపులో చాలా చల్లగా ఉంటుంది. మనకి ఇటు ముందు కూల్ డ్రింక్స్ ఏమీ అవసరం లేదు, అంత బాగుంటాయి, చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం సబ్జాలతో డ్రింక్ తయారు చేసుకుందాం ఫుడ్ కలర్ లేకుండా. ఈ సబ్జాలు ఒక 6 గంటలు నానబెట్టాను. నిమ్మకాయ, పంచదార, నీళ్లు కలుపుకున్నాను. వీటికి ఒక గ్లాస్కి తగినంత వేసుకుందాం. మనం ఇలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టి నిలవ పెట్టుకుని ఎండల్లో ఒక గ్లాసు నీళ్ళల్లో ఇది సరిపడిగా వేసుకుని తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం, కూలింగ్ వాటర్ పోసుకుందాం. మనం ఫుడ్ కలర్ లేకుండా పిల్లలకి ఫుడ్ కలర్ ఉంటేనే నచ్చుతుంది వాళ్ళకి ఇంట్లో డ్రింకులు. అందుకని నేను క్యారెట్ రసం చేసి చిన్న బాటిల్లో పోసుకున్నాను. దీన్ని కలుపుకుందాం. రసన వాటర్లా ఉంటుంది ఈ క్యారెట్ది. పిల్లలకి ఇలా డ్రింక్ అని ఇస్తే చాలా ఇష్టపడతారు. వేసవికాలంలో వేడి తగ్గుతుంది. ఇది పుదీనా శుభ్రంగా కడుక్కున్నాక మిక్సీ పట్టుకుని వడపోసుకుని పుదీనా వాటర్ పోసుకుందాం. కొంచెం కలర్ కావాలంటే ఇంకా నా దగ్గర కొద్దిగా ఉంది. ఇది ఏంటంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా తీసుకోవాలి. ఈ క్యారెట్ రసం అయ్యి నిలవ పెట్టుకోకూడదు. ఇది బీట్రూట్, ఇది కూడా చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకుని వడపోసాను. మనం అప్పటికప్పుడే తయారు చేసుకోవాలి ఇవి. ఇది మనం వైట్గా ఉంచేసుకుందాం. ఈ వాటర్ మనం ఫుడ్ కలర్ లేకుండా 5 రకాల డ్రింక్ తయారు చేసుకున్నాం. ఈ డ్రింక్ చాలా టేస్ట్గా ఉంటుంది, కడుపులో చల్లదనాన్ని ఇస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గులాబీ పానీయం ఇంకా మంచిది. ఈ పానీయానికి పొడి అలాగా నీడని ఎండబెట్టుకుని గులాబీ రేకులు పొడి చేసుకుని పెట్టుకుని ఎప్పటికప్పుడు వేసవికాలంలో ఇలా తయారు చేసుకుని తాగితే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.